ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పచ్చ రంగు పూసిన పైరులా, తోరణాలు కట్టిన గడపలా, నేలపై వేసిన రంగవల్లిలాగా చాలా చాలా అంటే చాలా బాగున్నావు రమా. అవును, పెళ్లి కూతురిగా దర్శనం ఇస్తావనుకుంటే ఇలా ముసుగు దొంగలా ప్రత్యక్షం అయ్యావేంటి? ఈ ముసుగు వల్లే ఇక్కడి వరకు రాగలిగాను. పెళ్లి కూతురుగా బయటకు అడుగు పెట్టబోతే పెళ్లి కూతురు అయ్యాక పొలిమేర దాటకూడదు, లోపలికి వెళ్ళమని ఇంట్లోకి తోసేశారు మా వాళ్ళు. ఓహో, పెళ్లి కూతురిగా నాకు కనిపించడానికి అందరి కళ్ళు కప్పేసి వచ్చావన్నమాట. చాలా కష్టపడ్డావు గాని ఒక్కటి మాత్రం మర్చిపోయావు రామా. ఏంటది? ఏంటంటే బుగ్గ చుక్క. ముసుగులో వచ్చావు కాబట్టి సరిపోయింది, లేదంటే నీకెంత దిష్టి తగిలేదో తెలుసా? తెలుస్తుంది. రామా, నీకు దిష్టి తగలకుండా దిష్టి చుక్క పెట్టాను కదా, మరి నాకు నువ్వేం చేయవా? మీకు ఆల్రెడీ దిష్టి చుక్క ఉంది కదా, నేనెలా పెట్టను? ఆ అమ్మాయికి దిష్టి పోవాలంటే బుగ్గన దిష్టి చుక్క పెట్టాలి, కానీ ఆ అబ్బాయికి దిష్టి పోవాలంటే బుగ్గ మీద అమ్మాయి ముద్దు పెట్టాలి. ముద్దండి? అయ్యో తప్పు. ఏ అలాంటివన్నీ తప్పు. మరి ఒప్పెప్పుడు? పెళ్ళి తర్వాతే. అప్పటిదాకా అప్పు అనుకుని ఒక ముద్దు వచ్చు కదా. ఇవ్వను. హే రామా, పార్వతి పిన్ వస్తుందనుకుంటే బామ్మ వస్తుందేంటి? సినియా, ఆ నగని లాగేసాయి. అయ్యో, కంగారు పడకండి. అమ్మమ్మకి కళ్ళు అంత తొందరగా కనపడవు. ఆవిడ కళ్ళు దాని మీద అస్సలే పడవు. కావాలంటే చూడండి.
ఏంటో హ, వీళ్ళు కొబ్బరికాయలు పెట్టారో లేదో. పార్వతి, ఒసే పార్వతి, ఎక్కడున్నారే? కొబ్బరికాయలు అవి కారులో పెట్టారా లేదా? చూసారా, చెప్పాను కదా ఇప్పుడు వస్తుంది పార్వతి అత్తయ్య. అయ్యో, అమ్మో, మా అమ్మ ఈ నగని చూసిందంటే ఆ దారంతో సహా మొత్తం లాగేసుకుంటుంది. అమ్మో, అన్నయ్య, అసలు పార్వతి అత్తయ్య వస్తుంది అనుకుంటే వీళ్ళు వస్తున్నారేంటి? వస్తుందిలే, ముందు ఆ నగ అక్కడ పెట్టుపో. ఆ, సరే. సినియా, రా రా రా. సినియా, త్వరగా రా. కూర్చో. గోదారి గట్టు మీద రామసిల్కని గోరింట పెట్టుకున్న చందమామని. గోదారి గట్టు మీద రామసిల్కని గోరింట పెట్టు. అయ్యయ్యో, బంగారం నాకంటే పడిందే, అంటే నా పంటే పండింది. కానీ గీత కవతలుందే, ఎలా తీసుకోవాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.